ప్రైజ్ లార్డ్. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు ఘనమైన నామంలో అందరికీ కూడా పరిశుద్ధ దినము, పునరుద్ధాన దినము, ఆదివార దినమున శుభాభివందనములు తెలియజేసుకుంటూ ఉన్నాను. మరి ప్రాముఖ్యమైన సమయమునకు మనం వచ్చున్నాం. అట్టి ప్రాముఖ్యమైన సమయాన దేవుని యొక్క వాక్యమును మనము కొద్ది నిమిషాలు ధ్యానిస్తాం. ప్రభువైన యేసుక్రీస్తు వారు మిమ్మల్ని పిలిచిన కారణం ఏమిటి? దేవుడు సర్వలోక ప్రజలను, విశ్వాసులను పిలిచిన కారణం ఏమిటి అసలు? చూద్దాము. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 15వ లేఖనాన్ని మనం చదువుకుందాం. క్రీస్తు అనుగ్రహించు సమాధానమును మీ హృదయములలో ఏలనీయుడి. ఇందుకొరకే మీరు ఒక్క శరీరముగా పిలువబడితిరి, కృతజ్ఞులై ఉండుడి. దేవుడు స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నాడు. సర్వలోక ప్రజలారా నా యొద్దకు రండి, నేను విశ్రాంతినిస్తాను అని దేవుడు ఒక సందర్భంలో పిలుస్తూ ఉన్నాడు. అయితే సర్వలోక ప్రజలందరూ కూడా విశ్రాంతి పొందాలంటే మొదటగా సమాధానకర్త అయిన యేసు ప్రభు యొక్క ఏలుబడి కిందకు రావాలి. ప్రతి హృదయము కూడా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా పరిపాలన జరగాలి. హృదయంలో ఆ హృదయము పాలింపబడాలి. మరి అంతేకాదు, ఈ ఒక్క సర్వలోక ప్రజలందరూ కూడా ఒక్క శరీరమై ఉండాలి. ఒక్క శరీరముగా ఉండడానికే దేవుడు పిలిచాడు. అంటే దేవుని యొక్క ఆత్మను పొందుకున్నటువంటి సర్వ మానవాళి కూడా ఆ ఒక్క దేవుని యొక్క ఆత్మను కలిగి ఉన్నారు కనుక మరి ఒకే శరీరముగా మీరు సంగమునకు పిలువబడితిరి. సంగమునకు నేను శిరస్సై ఉన్నాను. అట్టి శిరస్సై ఉన్నటువంటి నన్ను నీవు అంగీకరించి కృతజ్ఞులై ఉండుడి అని వాక్యం సెలవిస్తూ ఉంది. మీరు కృతజ్ఞులై ఉండుడి. దేవుడు మనలను, మన హృదయాలను ముందుగా సమాధానపరచాలి. మన హృదయమును సమాధానమనే ప్రామాణికముగా ఏలుబడి కిందకు రావాలి. అలా ఉంటున్నామా? అంతేకాదు, ఆయనను మెచ్చి, ఆయనను నచ్చి, ఆయనను అంగీకరించి, ఆయన్ని విశ్వసించిన ప్రతి జనము కూడా విశ్వాసులుగా ఈ దినమున సంఘములలో కూడబడి ఉన్నారు. కూర్చబడినటువంటి ఇట్టి జనులందరూ కూడా ఏక శరీరమై ఉండుటకు మాత్రమే దేవుడు పిలిచాడు అని అంగీకరించాలి. ఖచ్చితంగా అంగీకరించడమే కాదు, అట్టి జీవాధిపతి అయిన యేసు క్రీస్తుకు మనము లోబడి ఉండాలి. సమాధానకర్త అయినటువంటి యేసు క్రీస్తు యొక్క ఏలుబడి కింద మనము ఉండాలి. అందుకే ప్రభు స్పష్టంగా దేవుడు మన అందరితో మాట్లాడుతున్నాడు. అందుకే ఒక్క సంఘముగా మందిరమునకు పిలువబడి ఉన్నారు. మీరంతా కూడా ఒక్క సంఘముగా, ఒకే సంఘముగా పిలువబడి ఉన్నారు. పిలువబడినటువంటి ఆ సంఘములో ప్రతి ఒక్కరూ కూడా ఏక శరీరమై ఉండాలి, ఏక మనస్సు కలిగి ఉండాలి. అలా ఉంటున్నామా? సార్వత్రిక సంఘములలో విశ్వాసులందరినీ కూడా దేవుడు అడుగుతున్నాడు. అలా మనము ఉంటున్నామా? అంతేకాదు, ప్రభువు మనల్ని ఒక్కసారి మిమ్ములను మీరు ప్రశ్నించుకోండి అంటున్నాడు. మిమ్ములను మీరు ప్రశ్నించుకోండి. సంఘములలోకి వచ్చినటువంటి ప్రతి విశ్వాసి కూడా మనము ఒక్క శరీరమై ఉన్నాము. మనందరికీ కూడా శిరస్సు ప్రభువైన యేసుక్రీస్తు అయి ఉన్నాడు. మరి అట్టి దేవునికి మనము లోబడి ఉన్నామా లేదా అనేది కూడా మనల్ని మనం ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరము ఖచ్చితంగా ఉంది. అంతేకాదు, ఒక్క దేవుని ద్వారా సృష్టి యావత్తూ నిర్మాణం జరిగింది. అంతేకాదు, ఒకే దేవుని ద్వారా మానవ నిర్మాణం కూడా జరిగింది. ఒకే దేవుని ద్వారా పాప ప్రక్షాళన కూడా జరిగింది. ఒక దేవుని ద్వారా సృష్టి యావత్తూ నిర్మించబడింది. ఆ ఒక్క దేవుని ద్వారా సర్వ మానవాళి కూడా
మానవుడు సృజించబడినాడు. అంతేకాదు ఆ ఒక్క దేవుని ద్వారా సర్వలోక పాప ప్రక్షాళన కూడా జరిగింది ఆ ఒక్క దేవుని ద్వారా మాత్రమే. ఆయనే ప్రభువైన యేసు క్రీస్తు. ఆయనే ప్రభువైన యేసు క్రీస్తు అనబడినటువంటి ఒక నరుడు. అట్టి ఆ నరుడే ఈ లోకములోకి వచ్చాడు. ఆ ఒక్క దేవుని ద్వారా పరిశుద్ధ శరీరముగా సార్వత్రిక సంఘములన్నీ కూడా పరిశుద్ధ శరీరము కలిగి ఉండాలని ప్రభువైన యేసుక్రీస్తు వారు పిలిచాడు. పిలిచినటువంటి అట్టి దేవునికి మనము ఏమాత్రము కృతజ్ఞులై ఉండాము. చూడండి, ఈ లోకంలో ఎవరైనా సరే మంచి చేస్తే మీరేమంటున్నారంటే వెంటనే థ్యాంక్స్, వెంటనే కృతజ్ఞతలు అని చెప్తున్నాం. మరి నిన్ను, నీ యొక్క సంఘమును, సార్వత్రిక సంఘములలో ఉన్నటువంటి ప్రతి విశ్వాసిని కూడా దేవుడు తన రక్తము చేత కడగబడ్డాడు. తన రక్త ప్రక్షాళన, రక్త ప్రోక్షణ ద్వారా సర్వమానవాళి యొక్క పాపాన్ని మరి పరిహరించినటువంటి ఆ దేవునికి మనము ఎంత కృతజ్ఞతలు కలిగి ఉండాలి, ఎంత కృతజ్ఞులై ఉండాలి, కృతజ్ఞతలు దేవునికి చెల్లించాలి. ఒక్కసారి ప్రతి మానవాళి కూడా, ప్రతి మానవుడు కూడా ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉందని దేవుడు సెలవిస్తున్నాడు. అంతేకాదు, సంఘమంతా కూడా ఏక శరీరమై ఏక మనస్సు కలిగి తన భేదము లేకుండా, అసూయ ద్వేషములు లేకుండా ఒకే సంఘముగా మీరంతా పిలువబడి ఉన్నారు. ఆ ఒక్క సంఘమైనటువంటి మీరు, ఆ సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఏక శరీరముగా పిలువబడి ఉన్నాము మనమని ఆ యొక్క జ్ఞానాన్ని కూడా మనము మరిచిపోతున్నాం. ఆ జ్ఞానమును కూడా మనము మరిచిపోతున్నాం. మరి సర్వలోకమును ఏలుచున్నటువంటి వారు దేవుడు. మరి అట్టి దేవునికి మన హృదయములను ఏలే ఆ యొక్క అర్హతనైనను మనం ఇస్తున్నామా? ఆ అవకాశంనైనను మనం కల్పిస్తూ ఉన్నామా? ఒక్కసారి మనల్ని మనం ఆత్మ పరిశీలన చేసుకోవాలి. సమస్తమైన మేలు యేసు ద్వారానే జరుగుతుంది. సమస్తమైనటువంటి మంచి కార్యములు ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మాత్రమే జరుగుతున్నాయి. మరి అట్టి యేసుక్రీస్తు ద్వారా జరుగుతున్నటువంటి ఈ కార్యములన్నిటినీ సమకూర్చుకుంటే సంఘములన్నిటి మీద కూడా అధ్యక్షుడు ప్రభువైన యేసుక్రీస్తు వారే కదా. అధ్యక్షుడు ప్రభువైన యేసుక్రీస్తు వారే కదా. ఆయన మంచి చేయడానికి ఈ లోకానికి వచ్చాడు తప్ప కీడు చేయడానికి ఏమాత్రము రాలేదు. అంతేకాదు, ఆయన ఎన్నడూ కూడా కీడు చేయలేదు. ఆయన ఎన్నడూ కీడు చేయలేదు. మంచి చేసినటువంటి ఆ దేవునికి మనము ఏ నాడైనా థ్యాంక్స్ చెప్తున్నామా? మంచి చేస్తున్నాడు, చేయబోతున్నాడు, చేస్తూ ఉన్నాడు కూడా. మరి అట్టి దేవునికి ఏ నాడైనా ప్రభువా నీకు కృతజ్ఞతలు ప్రభువా, మీకు కృతజ్ఞత స్తుతి స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభువా అని ఏ దినమైనా సరే మనము ఏక మనస్సు కలిగి సంఘములలో ఇట్టి కృతజ్ఞతలు చెల్లించిన వారు ఉన్నారా? చూడండి, దేవుడే స్పష్టంగా సెలవిస్తున్నాడు. అలా మనం ఉండాలంటే, అట్టి కృతజ్ఞతలు చెల్లించే వారిగా మనము ఉండాలంటే, మొదటిగా సార్వత్రిక సంఘములలో విశ్వాసులైతేమి, యాజక సమూహం అయితేనేమి ఏమి కలిగి ఉండాలంటే, మొదటిగా ఆత్మఫలమును మనం కలిగి ఉండాలి. మొదటిగా మనము ఆత్మఫలమును కలిగి ఉండాలి. మరి అట్టి ఆత్మఫలం ఏమనగా, గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22వ వాక్యము స్పష్టంగా సెలవిస్తుంది. ఆత్మఫలం ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశ, నిగ్రహము. ఈ 9
లక్షణములు కలిగిన వారు మాత్రమే ఆత్మఫలమును అనగా ప్రభువైన యేసుక్రీస్తును కలిగి ఉన్నవారు లెక్క. మీరందరూ కూడా ఈ 9 గుణగణములు కలిగి ఎవరైతే ఉంటారో వారిలో ప్రభువైన యేసుక్రీస్తు అనే ఆత్మఫలము నింపబడి ఉంటుంది, నింపబడి ఉంటాడు. మరి ఆత్మఫలమే ప్రభువైన యేసుక్రీస్తు వారు. నీ ఆత్మ దేవునిలో ఫలించాలంటే ఇట్టి ఆత్మఫలము నీ హృదయంలో ఉండాలి. ఇట్టి ఆత్మఫలము అయినటువంటి ఈ 9 పరిపక్వత కలిగినటువంటి ఈ లక్షణములన్నీ కూడా మీ హృదయములలో ఉండాలి. మరి ఉన్నాయా? అట్టి ఆత్మఫలమైన ప్రభువైన యేసుక్రీస్తు వారు మీ హృదయములలో ఉన్నాడా అని దేవుడు అడుగుతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రియమైన సంగమా, ఒక్కసారి మనలను మనం పరీక్షించుకొని ఇకనైనా సరే దేవుని యొక్క ఆత్మఫలం అంటే ప్రభువైన యేసుక్రీస్తు ఆత్మఫలమై ఉన్నాడు. ఆ ఫలము మన హృదయంలో ఫలించాలి. మన హృదయంలో ఫలించాలి అంటే మనం ఎలా ఉండాలి? అంతేకాదు, అట్టి ఆత్మఫలమైన ప్రభువైన యేసుక్రీస్తు వారు మన హృదయాలను ఏలాలి, మన హృదయాలను పాలించాలి. అంతేకాదు, చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, స్పష్టంగా దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. గలతీయులకు రాసిన పత్రిక మరి 5వ అధ్యాయము 24, 26 లేఖనాలను మనం చదువుకుందాం. క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు. అందువలన ఒక్క శరీరముగా పిలువబడి ఒకరినొకరము వివాదమునకు రేపకయు ఒకరి యందు ఒకరము అసూయ పడకయు వృధాగా అతిశయపడకయు ఉందము. ఇలా ఉండమని ప్రభువైన యేసుక్రీస్తు వారు పిలిచారు. ఇలా ఉండమని ప్రభువైన యేసుక్రీస్తు వారు పిలిచారు. చూడండి, ప్రభువైన యేసుక్రీస్తు సంబంధులైనటువంటి మనమందరము కూడా మన శరీర ఇచ్చలనైతేనేమి, ఆశలనైతేనేమి, మరి అంతేకాకుండా దురాశలనైతేనేమి, వీటన్నిటిని కూడా ప్రభువైన యేసులో సిలువ వేసేసాం. యేసుక్రీస్తు ద్వారా సిలువకు అప్పగించేశాం. అప్పగించినటువంటి మనలో ఏముండాలి? ఒకరినొకరము ప్రేమించుకోవాలి. ఒకరి యందు ఒకరము కలహము రేపుకోకూడదు. ఒకరి యందు ఒకరము మరి అసూయ ద్వేషములు కలిగి ఉండకూడదు. మరి అంతేకాకుండా ఒకరి యందు ఒకరు వివాదం అస్సలు రేపకూడదు. ఒకరి యందు ఒకరు మరి చూడండి వృధాగా అతిశయపడకూడదు. మరి ఈ రీతిగా మనం ఉంటున్నామా? ఇలా ఉండమని ప్రభువైన యేసుక్రీస్తు వారు సంఘమునకు ఆయన విశ్వాస గృహములోనికి మనలను పిలిచాడు. ఇలా ఉండమని అంటే అసూయ ఉండకూడదు, ద్వేషం ఉండకూడదు. ప్రతి ఒక్కరం కూడా ఒకరి యందు ఒకరు ప్రేమ, అనురాగము, కలహాలు రేపుకోకూడదు. దురాశలు మనలో ఉండకూడదు. అసలే వృధాగా అతిశయపడకూడదు. వృధాగా అతిశయపడడం అంటే నేనే గొప్ప అనుకోవడమే. నేనే గొప్ప అంత లేదు. ప్రభువైన యేసుక్రీస్తు వారు గొప్పవారు. ఆయన శ్రేష్టమైన వారు. ఆయన అన్ని నామముల కన్నా ఉన్నతమైనటువంటి నామము కలిగిన వారు. మరి ఆయన యందు ఆయనలోనూ మనం ఉండాలనుకుంటే, ఆయన మనలో ఉండాలనుకుంటే, ఆయన ఈ లోకములో ఉన్నన్ని నాళ్ళు ఆయనలో ఉన్న గుణగణములన్నీ కూడా మనలో పొందుపరుచుకోవాలి. అట్టి వారే విశ్వాస సంఘము, విశ్వాస సమూహము, విశ్వాస సమాజము. మరి అలా ఉన్నామా లేదనేది ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి. అంతేకాదు, ఇవేమీ మనకు పట్టవు. ఇవన్నీ అసలు మనం వినినట్లుగానే వదిలేస్తాం. ఇవి మన హృదయాలకు ఎక్కువ,
ఇవి అసలు మనకు పట్టవు, ఎవరికి వారే. అంతేకాదు, ఎవరికి వారే ఈ సంఘములలో, సార్వత్రిక సంఘంలో ఉన్న ప్రతి విశ్వాసు కూడా ఎవరికి వారే, మేమే గొప్ప, మాకంటే ఎవరు లేరు అనే కాన్సెప్ట్లో ప్రతి విశ్వాస సంఘం కూడా అలాగే ఉంది, అలాగే పయనిస్తూ ఉంది. యాజక సమూహం కూడా వీరిలో లేరు అని చెప్పలేం, అట్టి వారిలో లేరని అస్సలు చెప్పలేం. అందుకే ప్రభువుకు ఇష్టమైనవి తప్ప ఆయాసమైన క్రియలు ఎవరైతే చేస్తారో వారు ప్రభువుకు ఇష్టలు కారు. ప్రభువుకు ఇష్టము లేని ఆయాసకరమైన క్రియలతో సంఘములలో ఎవరైతే జీవిస్తూ ఉంటారో, మేము విశ్వాసులమని మరి ప్రగల్భాలు పలుకుతూ ఉంటారో, అట్టి విశ్వాసులైతేమి సార్వత్రిక సంఘములలో ఉన్నటువంటి యాజక సమూహమైనా కూడా మరి ఎవ్వరిని ప్రభువుల వారు లెక్క చేయడు, ఎవ్వరిని కూడా ప్రభువుల వారు అస్సలు లెక్కలోకి తీసుకోరు. ఇట్టి వారు ఏక శరీరము కాజాలరు. సంఘము ఏక శరీరమై ఉండాలి, విశ్వాసులందరూ ఏక మనస్సు కలిగి ఉండాలి, ఏక శరీరమైన మీరు కృతజ్ఞులై ఉండాలి, కృతజ్ఞులైన మీరు మీలో ఆత్మఫలమైన ప్రభుని యేసుక్రీస్తు ఏలుబడి కింద మీరు ఉండాలి, ఆ సమాధానకర్త అయిన అధిపతి మీలో పాలన జరిగించాలి, మీ హృదయ పాలన జరగాలి. అలా ఉందా ప్రియమైన దేవుని బిడ్డలారా? అలా ఉండామా? మనం మనల్ని మనం ఆత్మ పరిశీలన చేసుకోండి. మనము ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోమని దేవుడు మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాడు. అంతేకాదు, ఇంకొక మాట కూడా సెలవిస్తున్నాడు. ఒకని భారము ఒకరు భరించాలి, ఒకరి శ్రమలో ఒకరు పాలు పంపులు పొందాలి. ఒకరి యొక్క మరి అంతేకాదు, ఆయన అంటున్నాడు, క్రీస్తు నియమమును పూర్తిగా నెరవేర్చేవారై ఉండాలి. క్రీస్తు నియమమును పూర్తిగా నెరవేర్చువారై ఉండాలి. ఇలాంటి వాటికి విశ్వాసులు వ్యతిరేకం. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన క్రైస్తవ సంఘమా, మరి ఒకరి శ్రమలలో మనము పాలిభాగస్తులం అవుతున్నామా? ఒకరి బాధలను ఒకరం పంచుకుంటున్నామా? ఒకరి బాధలను చూసి మరి సంతోషిస్తున్నామా? ఒక్కసారి ఆత్మ పరిశీలనలో ప్రతి ఒక్కరూ కూడా పడాలి. అట్టి ఆత్మ పరిశీలన లేనివాడు, తన్ను తాను పరీక్షించుకోనివాడు అసలు విశ్వాస సమూహానికి పనికిరాడు. అట్టివారు క్రీస్తులో నేను ఏక శరీరమై ఉన్నాను అని చెప్పడానికి కూడా అర్హుడు కాదు అని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. అంతేకాదు, చూడండి, ప్రభువులు వారే చెప్తున్నాడు. ప్రభువులు వారు ఖచ్చితంగా ఈ మాట చెప్తున్నారు. ఎప్పుడైతే సంఘమునకు క్రీస్తు శిరస్సై ఉన్నాడో, అట్టి శిరస్సై ఉన్నటువంటి ప్రభుని యేసు క్రీస్తుకు శరీరంలో ఉన్న ప్రతి భాగము కూడా లోబడి ఉండాలి. అట్టి శిరసైన ప్రభుని యేసుక్రీస్తు యొక్క సమాధానకర్త అయిన అధిపతి పాలన కిందకు తన హృదయంలో ఉండాలి. తన హృదయ పాలన జరగాలి. అలా జరుగుతుందా? ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోమని ప్రతి విశ్వాసితో కూడా దేవుడు చెప్తున్నాడు. మిమ్మల్ని మీరు ఆత్మ పరిశీలన చేసుకోండి. ఏ నాడైనా సరే సంఘములలో ఉన్నటువంటి సార్వత్రిక సంఘములలో ఉన్నటువంటి విశ్వాస సమూహం అయితేనేమి, యాజక సమూహం అయితేనేమి, ఒక్క శరీరమై మేము సంఘములలో ఉన్నాము, ఒకరి బాధలలో మేము పాలిభాగస్తులం అవుతున్నాము, ఒకరిని ఒకరము మేము ప్రేమించుకుంటున్నాము, ఒకరితో ఒకరు సమాధానము కలిగి జీవిస్తున్నాము, ఒకరితో ఒకరు అన్యోన్యమైన బంధము కలిగి ఉన్నాము, ఒకరితో ఒకరు స్నేహపూర్వకమైనటువంటి సంబంధాలు కలిగి ఉన్నాము, యథార్థమైన ప్రేమ, నీతి మరి అన్నీ ఉన్నాయా? ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఇవన్నీ కలగలిపినటువంటి జీవితమే
ప్రభువైన యేసుక్రీస్తు యొక్క సంఘమునకు సాదృశ్యం. అట్టి సంఘమునకు సాదృశ్యమైనటువంటి లక్షణములు మనం లేకపోతే ఏక శరీరమై ఉండలేము, ఏక మనస్సు కలిగి ఉండలేము. సమాధానకర్త అయిన అధిపతి యేసుక్రీస్తు యొక్క ఏలుబడి అస్సలు మన హృదయాలలో జరగదు. అంతేకాకుండా ప్రభువైన యేసుక్రీస్తుకు మనము కృతజ్ఞులై అస్సలు ఉండలేము. అస్సలు ఉండలేరు మీరని ప్రభు వాక్యము సెలవిస్తూ ఉంది. అంతేకాదు, సంఘమునకు దేవుడు శిరస్సై ఉన్నాడు. సంఘమునకు దేవుడు శిరస్సైనాడు. అట్టి శిరస్సైన ప్రభువైన యేసుక్రీస్తు వారు మీకు రక్షకుడై ఉన్నాడు. అంతేకాకుండా ఒకే సమాధానకర్త అయినటువంటి ప్రభువైన యేసుక్రీస్తు వారు మరి అట్టి సమాధానానికి పాలి భాగస్థులమై మనమందరము ఉండాలని వాక్యం సెలవిస్తూ ఉంది. అట్టి యేసుక్రీస్తు యొక్క సమాధానమును పాలి భాగస్థులమై మనమందరము కూడా ఒక్క సంఘముగా ఏక మనస్సు కలిగి జీవించాలి. ఇట్టి జీవించుచున్నటువంటి సంఘము కృతజ్ఞతలు కలిగి ఉంటుంది. ఇట్టి జీవించుచున్న సంఘము కృతజ్ఞతలు కలిగి ఉంటుంది. కృతజ్ఞత కలిగినటువంటి ఇట్టి సంఘమునకు సర్వాంగ కవచమై ప్రభువైన యేసుక్రీస్తు వారు ఉంటారు. సర్వాంగ కవచమై ప్రభువైన యేసుక్రీస్తు వారు ఉంటారు, ఉన్నారు కూడా. ఉన్నటువంటి ప్రభువైన యేసుక్రీస్తుకు మరి సర్వాంగ కవచమైనటువంటి ప్రభువైన యేసుక్రీస్తుకు మనం ఏమై ఉన్నాము? మనం ఏమై ఉన్నాము? మన హృదయము ఆయన దేవాలయమైనది. మన హృదయమే ఆయన దేవాలయమైనదే. మనమే దేవుని యొక్క ఆలయమై ఉన్నాము, దేవునికి ఆలయమై ఉన్నాం. మరి ఇలాంటి జీవితాన్ని ప్రభువు ఆశిస్తున్నాడు. ఇలాంటి మరి పరిశుద్ధతను దేవుడు నీ నుండి ఆశిస్తూ ఉన్నాడు. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు దేవునికి ఆలయం ఉన్నారని మీరు ఎరుగురా? ఎస్, దేవుడే అడుగుతున్నాడు. మీరు దేవునికి ఆలయమై ఉన్నారని మీరు ఎరుగురా? అరే ప్రశ్నే కదా. మరి ఇట్టి ప్రశ్న మనమేనాడైనా వేసుకున్నామా? మనము దేవునికే ఆలయమై ఉన్నాము అనే ప్రశ్న మనము ఎప్పుడైనా సరే మన హృదయాలలో నుండి మనం ఎప్పుడైనా సరే ఇట్టి ప్రశ్న మనము వేసుకున్నామా? దేవుని వాక్యమే సెలవిస్తూ ఉంది. చూడండి వాక్యమే సెలవిస్తూ ఉంది. ఆ వాక్యాన్ని మనం చదువుకుంటున్నాం. ఆ వాక్యాన్ని కూడా ఇప్పుడు మనం చూద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 16వ లేఖనము స్పష్టంగా సెలవిస్తుంది. మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరు ఎరుగరా? ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడే వానిని పాడు చేయును. దేవుని ఆలయము మరి పరిశుద్ధమైనటువంటి దేవుని ఆలయమును ఎవడైతే పాడు చేస్తాడో వారిని దేవుడే పాడు చేస్తాడు. వేరొకరు పాడు చేయాల్సిన అవసరమే లేదు. వేరొకరు తీర్పు చెప్పాల్సిన అవసరమే లేదు. దేవుడే వానిని పాడు చేయునని వాక్యం స్పష్టంగా సెలవిస్తుంది. మరి ఇట్టి దేవుని ఆలయమైనటువంటి మనము, ఆలయము అంటే దేవుని ఆలయం అనగానే పరిశుద్ధతకు నిలయమై ఉన్నది. పరిశుద్ధతకు నిలయమైనది పరిశుద్ధ ఆలయము అని దానికి పేరు పెట్టబడింది. మరి అట్టి పరిశుద్ధ ఆలయములోనికి వస్తున్నటువంటి మనము పరిశుద్ధులుగా ఉన్నామా? ఆత్మ పరిశీలన చేసుకోవాలి. మనము పరిశుద్ధులుగా ఉన్నామా? అపరిశుద్ధులుగా ప్రభువైన యేసుక్రీస్తు ఆలయంలోనికి అడుగులు పెడుతున్నామా, అడుగులు వేస్తున్నామా? ఒక్కసారి మనలను మనము ఆత్మ పరిశీలన చేసుకోవాలి. అందుకే ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధుడు కనుక పరిశుద్ధ హృదయములలోనే ఆయన నివాసము ఉంటాడు. ఆయన ఏలుబడి కింద ఆ దేహము ఉంటుంది. ఆయన పరిశుద్ధుడు. అపరిశుద్ధ స్థలములలో దేవుడు నివసించడు. అపరిశుద్ధమైన స్థలములలో దేవుడు అస్సలు నివసించడు. పరిశుద్ధమైన స్థలములలో మాత్రమే దేవుడు నివసిస్తాడు. అట్టి పరిశుద్ధతకు నిలయమైనటువంటి అట్టి హృదయాలను దేవుని యొక్క ఏలుబడి కిందకు తీసుకుంటాడు. మరి అట్టి పరిశుద్ధతకు నిలయమైనటువంటి మనము పరిశుద్ధతకు నిలయముగా జీవించాల్సినటువంటి సార్వత్రిక సంఘములలో ఉన్నటువంటి విశ్వాసులైన మీరు మరి ఎలా ఉన్నాం? మన స్థితిగతులు ఏమిటి? మన పరిస్థితులు ఏమిటి? ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం కూడా ఉంది.
మన హృదయాలనేది, మన హృదయాలను ఏలేది ఆ పరిశుద్ధ దేవుడైన ప్రభుని యేసుక్రీస్తే. మా హృదయాలనేలే రాజువు, మన హృదయాలనేలే రారాజు ఆయన, రాజులకు రాజు ఆయన, ప్రభువులకు ప్రభువు. మరి అట్టి ప్రభుని యేసుక్రీస్తులో మనం ఉన్నాం, మనం యేసుక్రీస్తులో జీవిస్తున్నాం, యేసుక్రీస్తు మాలో ఉన్నాడు. అట్టి పరిశుద్ధునికి మనము నిలయమై ఉండాలని ఆలోచన కానీ ఆ ధ్యాస కానీ సార్వత్రిక సంఘములలో విశ్వాసులో అస్సలు కనిపించడమే లేదు. ఎందుకంటే దేవుని వాక్యమే సెలవిస్తూ ఉంది. చూడండి, అంతేకాదంట. అయితే అట్టి దేవుని యొక్క పరిశుద్ధ ఆలయములోనికి అడుగుపెట్టినటువంటి మనము, పరిశుద్ధాత్మ పూర్ణులమైనటువంటి మీరు మరి ఎలా ఉండాలి? సవ్యంగా ఉంటున్నారా? సరళముగా ఉంటున్నారా? ఒకే సంఘముగా ఒకే జనముగా తల యొగ్గి దేవుని యొక్క మాటలు వినేవారిగా జీవిస్తూ ఉన్నామా? ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకుంటాం. అదేమంటే అడ్డదిడ్డమైనటువంటి మాటలు, అవివేకముతో కూడినటువంటి ప్రవర్తన, అంతేకాదు కృతజ్ఞత లేకుండానే సంఘములలో ఎవరి దారి వారిదే. అవసరమైతే సంఘాలుగా విడిపోతూ ఉన్నాయి, సంఘాలుగా మరి పారిపోతూ ఉన్నారు, సంఘాలుగా మరి ఒకరికి ఒకరు వ్యతిరేకమై కొట్లాటలు జరుగుతున్నాయి. మరి ఎందుకు ఇలాగా జరుగుతా ఉంది? ఏక సంఘమైనటువంటి ఏక శరీరముగా పిలువబడినటువంటి మీరు, ఏక శరీరముగా ఏక సంఘమై జీవించాల్సినటువంటి మీరు, ఏక మనస్సు కలిగి కృతజ్ఞత స్తుతి స్తోత్రములు చెల్లించాల్సినటువంటి మీరు, మరి సమాధానకర్త అయినటువంటి అధిపతి అయిన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క పాలన మీ హృదయాలలో జరగాల్సి ఉండగా, అట్టి పాలన జరగనీయకుండా ఎక్కడికక్కడ మనం అడ్డుకట్ట వేసుకుంటూ పోతున్నామే. ఇది ప్రభువు మెచ్చుతాడా? ఒక్కసారి ఆలోచించాలి. ప్రభువు మెచ్చుకుంటాడా? ప్రభువు నొచ్చుతాడా? నొచ్చుకుంటున్నాడండి. సార్వత్రిక సంఘములను చూసి ప్రభువైన యేసుక్రీస్తు వారు నొచ్చుకుంటూ ఉన్నాడు, బాధపడుతున్నాడు. పరిశుద్ధాత్మ ఈనాడు దుఃఖించుచున్నది అని దేవుని వాక్యమే సెలవిస్తూ ఉంది. చూడండి, అంతేకాదు దేవుని వాక్యం స్పష్టంగా సెలవు. ఒక సందర్భంలో మీకా అధ్యాయంలో ఈ జనము బొత్తిగా చెడి ఉన్నారు అంటాడు. ఎస్, సార్వత్రిక సంఘంలో ఉన్న విశ్వాసులందరూ కూడా బొత్తిగా చెడిపోయి ఉన్నారు. అంతేకాదు ఒక సందర్భంలో ఇర్మియా గారు అంటారు, ఇర్మియా గారితో ప్రభువైన యేసుక్రీస్తు వారు మాట్లాడతారు. ఏమని మాట్లాడతారు తెలుసా? బాగా బలిసిన గుర్రముల వలె అటు ఇటు తిరుగాడుచు సకిలించుచున్నారు ఈ జనులు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. బాగా బలిసిన గుర్రముల వలె ప్రతి వారును అటు ఇటు తిరుగాడుచు సకిలించుచున్నారు అంటాడు. ఆ మధ్యలో వాడు నేను తీసేస్తున్నాను. ఆ మధ్యలో ఒక పదం ఉంది, ఆ పదాన్ని నేను పక్కన పెడుతున్నా. చూడండి, దేవుడు ఎంత భయంకరమైన మాట అంటున్నాడంటే, సకిలించు గుర్రముల వలె తిరుగాడుతూ ఉన్నారు ఈ జనులు తిరుగాడుతూ ఉన్నారు. మరి అంతేకాదు సకిలించుచున్నారట. ఇట్టి వారిని వారి కార్యములను బట్టి దేవుడు పగ తీర్చుకోగలడు అంటున్నాడు. దేవుడే పగ తీర్చుకుంటున్నాడట సంఘముల మీద. సంఘమునకు శిరస్సు అయినటువంటి ఒక్క శరీరముగా కలిగి ఉన్నటువంటి ఆ సంఘమునకు శిరస్సు అయినటువంటి ప్రభువైన యేసుక్రీస్తు వారే ఇట్టి వారి మీద పగ తీర్చుకుంటాను అని దేవుని వాక్యమే సెలవిస్తూ ఉంది. దేవుని వాక్యం స్పష్టంగా అబద్ధపు మాటలు మీరు
నమ్ముకొనుచున్నారు. అంతేకాదు ఆయన అంటాడు ఇర్మియా గ్రంథంలోనే, అబద్ధపు మాటలను మీరు నమ్ముకొనుచున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, విశ్వాస సమూహమా, మీరు అబద్ధపు మాటలను మూట కట్టుకుంటున్నారు తప్ప, అబద్ధపు మాటలను నమ్ముతున్నారు తప్ప మరి నిజమైన మాటలకు అస్సలు విలువ ఇవ్వడం లేదు సార్వత్రిక సంఘములలోని విశ్వాసులందరూ కూడా. మరి పరిశీలించుకోండి, మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి అని దేవుని వాక్యము సెలవిస్తుంది. అయితే ప్రభువైన యేసుక్రీస్తు వారు నీతిని బట్టి తీర్పు తీర్చుచు అంటాడు ఆయనే. నీతిని బట్టి తీర్పు తీర్చుచు జ్ఞానేంద్రియములను పరిశీలించువాడను నేనే, పరీక్షించువాడను కూడా నేనే. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. నీతిని బట్టి తీర్పు తీర్చుచు జ్ఞానేంద్రియములను పరీక్షించువాడను, శోధించువాడను, హృదయములను శోధించువాడను, జ్ఞానేంద్రియములను హృదయములను శోధించువాడను కూడా నేనే, పరీక్షించువాడను కూడా నేనే. మరి దూరముగా ఉన్నానా నేను అతి సమీపంగా ఉన్నవాడును, మరి దూరముగా ఉండువాడును కానా అని కూడా ఆయనే స్పష్టంగా వాక్యం ద్వారా సెలవిస్తాడు. అంటే దూరముగా ఉంటే నేను మిమ్మల్ని చూడనా? మీ క్రియలు నాకు కనబడవా? మీ ప్రవర్తన నాకు కనబడదా? సంఘములలో మీ యొక్క క్రియలన్నీ, మీ చేష్టలు, మీ ఎకిలి చేష్టలు, సకిలింపులన్నీ నాకు కనబడడం లేదా అని ప్రభువులు వారు స్పష్టంగా మాట్లాడుతున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇటువంటి చూడండి, ఆయన అంటాడు, నాకు కనబడకుండా రహస్య స్థలములలో దాగగలవాడెవడైనా కలడా? హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. నాకు కనబడకుండా రహస్య స్థలములలో దాగుకొనవాడు ఎవడైనా కలడా? దాగుకునువాడు ఎవడైనా కలడా? ఆయన కని దృష్టి పడకుండా ఈ లోకములో ఏ స్థలము కూడా లేదు. సూర్యుని కిరణాలు మరి ప్రసరించిన స్థలాలు ఉండొచ్చేమో, కానీ ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కనుదృష్టి పడని స్థలం అంటూ ఈ లోకములో లేదు. ఈ లోకంలో అస్సలు లేదు. అందుకే భూమి ఆకాశములందంతటా ఉన్నవాడని నేనే అంటాడు ఆయన. నా కనుదృష్టి పడకుండా ఈ లోకములో ఏ స్థలము లేదు. అంతేకాకుండా భూమి ఆకాశములందున్నవాడను నేనే. భూమి మీదను ఆకాశమునందును మధ్యలోను సమస్తము నేనే ఉన్నవాడను, అనువాడను, యుగయుగములు తరతరములు జీవించువాడను కూడా నేనే అని స్పష్టంగా దేవుని వాక్యము సెలవిస్తుంది. అంతేకాదు, ఏక సంఘముగా పిలువబడినటువంటి మీరు, విశ్వాస సమూహమైనటువంటి మీరు కృతజ్ఞత స్తుతి స్తోత్రములు చెల్లించాల్సినటువంటి మీరు, సమాధానకర్త అయినటువంటి అధిపతి ప్రభువైన యేసుక్రీస్తు ఏలుబడి కింద ఉండాల్సినటువంటి మీరు దేవుని యొక్క కార్యములను అశ్రద్ధ చేస్తే శాపగ్రస్తులైపోతారు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. శాపగ్రస్తులైపోతారు. దేవుని కార్యములను అశ్రద్ధ చేయువాడు శాపగ్రస్తుడగును అని దేవుని వాక్యం సెలవిస్తుంది. మీరు శాపగ్రస్తులైపోతారు ఆయన కార్యాలు కానీ అశ్రద్ధ చేస్తే. మీలో ఉండవలసిన సహనం, మీలో ఉండవలసినటువంటి యథార్థత, మీలో ఉండవలసినటువంటి నీతి, మీలో ఉండవలసినటువంటి ప్రేమ, మీలో ఉండవలసినటువంటి సహనము, మీలో ఉండవలసిన సంతోషము, మీలో ఉండవలసిన సమాధానము, మీలో ఉండవలసినటువంటి దీర్ఘశాతము, మీలో ఉండవలసిన దయాళవత్వము, నీలో ఉండవలసినటువంటి మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము, ఇవన్నీ కూడా దేవుని కార్యములు, ఫలములే. దేవుడే ఆత్మఫలము. ఇట్టి ఫలము మీలో ఫలించకపోతే మీరు శాపగ్రస్తులై ఈ లోకములో కొట్టుకుపోతారని దేవుని వాక్యం సెలవిస్తాము. ప్రియమైన దేవుని బిడ్డలారా, స్పష్టమైన వాక్యమే. అందుకే అంటారు, ఏక శరీరము ఏక మనస్సు కలిగి క్రీస్తు ఏలుబడిలో. ఏక మనస్సు ఏక శరీరము కలిగి క్రీస్తు ఏలుబడిలో నిరంతరము మీరు జీవించండి. క్రీస్తు యేసు నామమును బట్టి ప్రార్థించు వారందరూ రక్షింపబడతారు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. క్రీస్తు యేసు నామమును బట్టి ప్రార్థించువారు ఎవరైతే ఉన్నారో, అంటే పరిశుద్ధులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా రక్షింపబడుదురు గాక దేవుని వాక్యము సెలవిస్తుంది, స్పష్టంగా సెలవిస్తుంది. అంతేకాదు, ఇదిగో
మీరు చేసిన దానిని మీరు ఇలా రక్షణ పొందరు అనుకో, ఇలా ఉండలేదనుకో, మీరు ఆయనకు ప్రార్థన చేయలేదనుకో, పరిశుద్ధత కలిగి ప్రార్థన చేయలేదనుకో, మీరందరంట ప్రభువే చెప్తున్నాడు, మీరందరూ మీరు చేసిన దానికి మీ నెత్తినే, మీరు చేసిన దానిని అంతటిని కూడా మీ నెత్తినే దేవుడు వేస్తాడంట. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. మీరు చేసిన దానిని అంతటిని కూడా మీ నెత్తిని రాజేతును అని దేవుని వాక్యం సెలవిస్తాను. రాజేతును అంటాడు, యావేలు గ్రంథంలోనే స్పష్టంగా సెలవిస్తాడు 3వ అధ్యాయంలో. నీవు చేసిన దానిని నీ నెత్తిని రాజేస్తాను, నీ నెత్తిని వేస్తానని అర్థం. నువ్వు చేసిన పాపానంతా కూడా నువ్వే మొయ్యాలా, వేరొకరు మొయ్యరిక. ప్రభువైన యేసుక్రీస్తు మోస్తాడా, మళ్ళీ వచ్చి మోస్తాడని భ్రమపడుతున్నావు ప్రియమైన దేవుని బిడ్డ? అంతా లేదమ్మా. ఇంకా నువ్వు చేసిన పాపాన్ని నువ్వే మోస్తావేక, ప్రభు మోయుడేక. ప్రభు మోయుడు, నీ దగ్గర మోయిస్తాడు, నీ నోరు మూయిస్తాడు, ఎత్తి విసిరి మరి నరకంలో పడవేస్తాడు. ఇది కూడా ఉంది. ఆడ అగ్ని ఆరదు, పురుగు చావదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, స్పష్టంగా దేవుని వాక్యమే సెలవిస్తుంది, మీ దేవుని సన్నిధిని కనబడుటకు సిద్ధపడుడి అంటాడు. మీ దేవుని సన్నిధిన మీరు కనబడుటకు పరిశుద్ధులై సిద్ధపడండి. ఇక మీదట స్పష్టంగా సెలవిస్తున్నాడు, పరిశుద్ధులై సిద్ధపడుడి. అంతేకాదు, మీ హృదయములు గర్వము చేత మోసపోవద్దు. మీ హృదయములలోని గర్వము చేత మోసపోవద్దు. ఇక మీదట మోసపోవద్దని దేవుని వాక్యము సెలవిస్తుంది. అందుకే కృతజ్ఞత లేని మీ పితరుల వలె ఇక మీదట మీరు ఉండవద్దు. కానీ అలానే మేము ఉంటాము అని సర్వసార్వత్రిక సంఘములలో విశ్వాసులు అంటున్నారు, విశ్వాస సమూహం అంటుంది, యాజక సమూహం కూడా ఎలాగే అంటుంది. మేము కూడా మా పితరుల వలె కృతజ్ఞత అసలు కలిగి ఉండము, మేము కృతజ్ఞులై ఉండమని అంటున్నాడు. అందుకే దేవుని వాక్యం ద్వారానే స్పష్టంగా దేవుడు మాట్లాడాడు కూడా. అందుకే చూడండి, మనమైతే గుడ్ ఫ్రైడే నాడు మరి వాక్యం అంతా చదువుతాం, ఆ గ్రంథం అంతా చదువుతాం. 53వ అధ్యాయం యెషయా గ్రంథం. మేము తెలియజేసిన సమాచారము ఎవడ నమ్మెను? యెహోవాహు ఎవనికి బయలుపరచబడను? లేత మొక్క వలను ఎండిన భూమిలో మలిచిన మొక్క వలను అతడు ఆయన ఎదుట పెరిగెను. అతనికి స్వరూపమైన సొగసైన లేదు, మనం అతన్ని అపేక్షించినట్లుగా అతని యందు స్వరూపము లేదు. అతడు తృణీకరింపబడిన వాడును అయిను, మనుషుల వలన విసర్జింపబడిన వాడును అయిను, వ్యసనాక్రాంతుడు గాను వ్యాధిని అనిపించిన వాడుగాను ఉండెను, మనుషులు చూడడం వల్ల వానిగాను ఉండెను. అతడు తృణీకరింపబడిన వాడు కనుక మనం అతన్ని చూసి ఎన్నిక చేయకపోతే. అవును, ప్రభువైన యేసుక్రీస్తు వారు మరి ఆయన దగ్గర ఐశ్వర్యం లేదు. ఆయన ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన శ్రీమంతుడే, కానీ ఆయన దగ్గర ఐశ్వర్యం లేదు, ఆయన యాజక సమూహం లేదు, ఆయన చుట్టూ మంది మార్బలం లేదు, సైన్యం లేదు, రాజులు సామంతులు మరి ఎవ్వరూ లేరు. అందుకే మనము ఆయన్ని తృణీకరించాం, ఆయన్ని విడిచిపెట్టేశాం, మనం అతన్ని లెక్క చేయడం లేదు. దేవుని వాక్యాలు చెప్తున్నాయి, అట్టి ప్రవక్తలు చెప్పినటువంటి ఇటు లేఖనాలను కూడా మనము జీర్ణించుకోలేకపోతున్నాం, వాటిని వినలేకపోతున్నాం, మంచి లేఖనాలకు చెవి ఒగ్గలేకపోతున్నాం. మరి అందుకే ప్రభు వాక్యం స్పష్టంగా సెలవిస్తూ ఉంది, ఆయనే స్పష్టంగా సెలవిస్తూ ఉన్నాడు. ఆనాటి వారిలో మనం ఈనాడు లేమనుకుంటున్నామా? ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఆనాటి వారిలో మనం లేమా? అంతేకాదు, ఇంకొక వాక్యం కూడా అందులో ఉంది, ప్రత్యేకమైనటువంటి వాక్యం. 5:1 చూస్తే, మన అతిక్రమముల క్రియలను బట్టి అతడు గాయపరచబడను, మన దోషములను బట్టి నలుగొట్టబడను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. ఎస్, ప్రభువైన యేసుక్రీస్తు వారు పొందినటువంటి దెబ్బల చేత ఈనాడు మనం స్వస్థపరచబడ్డాం, మన పాపముల నుండి మనము విమోచింపబడినటువంటి మనము ప్రభువైన యేసుక్రీస్తు యొక్క పాప క్షమాపణ కింద మనము రక్షణ పొందుకోవాల్సినటువంటి మనము కూడా ఇంకా కూడా ఆ మాటలకు మనము చెవి యొగ్గలేకపోతున్నాం, అట్టి మాటలను మన హృదయాలలో ఉంచుకోలేకపోతున్నాం. కారణమే ఒక్కసారి మనము ఆత్మపరిశీలన చేసుకోవాలి. మనము ఆత్మపరిశీలన చేసుకోవాలి.
అంతేకాదు ప్రభు అంటాడు, ఇంకొక మాట అంటాడు ఆయన. చూడండి, ఆ మాట కూడా స్పష్టంగా సెలవిస్తుంది. ఏలయనగా మరణమునందునట్లుగా అతడు తన ప్రాణమును దారబోసెను, అనేకుల పాపమును భరించుచు అతిక్రమం చేయువారిని అనేకుల పాపమును భరించుచు తిరుగుబాటు చేసిన వారిని గురించి విజ్ఞాపనము చేసును అంటున్నాడు. చూడండి, అనేకుల యొక్క పాపము, సర్వలోకము యొక్క లోకజనుల యొక్క పాపాన్ని మోస్తూ కూడా తిరుగుబాటు చేసినటువంటి ప్రతి ఒక్క మనుష్యుని గురించి, ప్రతి ఒక్క మనుషుని గురించి ప్రభువైన యేసుక్రీస్తు వారు విజ్ఞాపనం చేసుకున్నాడు. తండ్రి, వీరేమి చేస్తున్నారో వీరిరుగురు వీరిని క్షమించుము అంటున్నాడు. తండ్రి, వీరేమి చేస్తున్నారో వీరెరుగురు గనుక వీరిని క్షమించుమని విజ్ఞాపన చేసినటువంటి ప్రభువైన యేసుక్రీస్తు యొక్క మాటలు కూడా మనం వింటున్నాం. కానీ ఇంకా కూడా సార్వత్రిక సంఘములలో ఉన్న యాజక సమూహం అయితేమి, విశ్వాస సమూహం అయితేమి, ఇట్టి మాటలకు చెవి యొక్కలేక, ఇట్టి మంచి మాటలు మన హృదయాలలో ఉంచుకోగలేక, యథార్థమైన మాటలకు మనము లోబడలేకపోతున్నాము. కనుకనే ఏక శరీరముగా ఉండలేకపోతున్నాం. ఏక మనస్సు కలిగి దేవునికి కృతజ్ఞత స్తుతి స్తోత్రములు చెల్లించుకోలేకపోతున్నాం. ఏక మనస్సు కలిగి, ఏక శరీరము కలిగి ప్రభువైన యేసుక్రీస్తు యొక్క సన్నిధానంలోకి వచ్చి, పరిశుద్ధ స్థలంలోకి వచ్చినటువంటి మనము ప్రభువైన యేసుక్రీస్తు యొక్క సమాధానం అనే ఏలుబడి కింద ఉండలేకపోతున్నాం. సమాధానం, సర్వలోకము సమాధానంగా కలిగి ఉండాలనంటే మనం వ్యతిరేకత, అసమానతలతో మనం బ్రతికిపోతున్నాం. అసమాధానాలతో మనము ఈ లోకంలో బ్రతికి ఏడ్చేస్తున్నాం. మరి ఇలాంటి జీవితాలు దేవుడు మరి ఎన్నడెన్నడో కూడా క్షమించడు. ఎందుకంటే ఆయన్ను సర్వలోక ప్రజలు కూడా ఎలా అంగీకరిస్తారు ఒక్కసారి చూడండి. ఎలా అంగీకరించాలి? అనేకుల పాపమును భరించుచు తిరుగుబాటు చేసిన వారిని గురించి కూడా విజ్ఞాపన చేసినటువంటి అంత తగ్గింపు గుణము కలిగినటువంటి దేవుడు, అంత తగ్గింపు గుణము కలిగినటువంటి దేవుడు. మరి అట్టి దేవుణ్ణి మన హృదయాల్లో చేర్చుకోలేకపోతున్నాం. కారణం ఏంటి? ప్రియమైన దేవుని బిడ్డలారా, యాజక సమూహమా, చూడండి, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 7-8 లేఖనాలు చూసినట్లయితే, మనుషుని పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను, మరియు ఆకారమందు మనుష్యుడుగా కనబడి మరణము పొందునంతగా, అనగా శిలువ మరణము పొందినంతగా విధేయత చూపినవాడై తన్ను తాను తగ్గించుకొనెను. అంటే శ్రమలకు, పాపములకు, మన శ్రమలకు, మన పాపములకు విధేయత చూపాడు ఆయన. శిలువ మరణము పొందినంతగా తన్ను తాను తగ్గించుకొనెను. ఎంతగా అంటే అనేకుల పాపమును భరించుచు తిరుగుబాటు చేసిన వారిని గూర్చి విజ్ఞాపనం చేస్తూ ఉన్నాడంటే తన్ను తాను ఎంతగా తగ్గించుకున్నాడో ఒక్కసారి మనల్ని మనము ఆత్మ పరిశీలన చేసుకోవాలి. మరి సార్వత్రిక సంఘములలో ఉన్నటువంటి విశ్వాస సమూహమైనటువంటి ఇట్టి సంఘములు తగ్గించుకొని బ్రతుకుతున్నాయా ప్రభువైన యేసుక్రీస్తులో? ఏక శరీరము కలిగి, ఏక మనస్సు కలిగి తాము తగ్గించుకొని ప్రభువుకు కృతజ్ఞులై ఉన్నామా? ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం స్పష్టంగా సెలవిస్తుంది. అంతేకాదు, అదే ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో ఒక మాట అంటాడు. 2వ అధ్యాయము 9వ వాక్యాన్ని నుండి 11వ లేఖనం వరకు మనం స్పష్టంగా చూస్తే, అందుచేతను పరలోకమందున్న వారిలోనూ, భూమి మీద ఉన్న వారిలోనూ, భూమి క్రింద ఉన్న వారిలోనూ ప్రతి మోకాలు యేసు నామమున వంగునట్లును, ప్రతి నాలుక తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువు అని ఒప్పుకొనున్నట్లును అధికముగా హెచ్చింపబడి, ప్రభువు నామమునకు పైనామం అధికముగా హెచ్చింపబడి ప్రతి నామమునకు పైనామమును యేసుక్రీస్తునకు అనుగ్రహించను. అన్ని నామములకు, ఈ లోకమందున్నటువంటి సర్వనామములు, అన్ని నామముల కంటే కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామమే శ్రేష్టమైన నామము, ఆయన హెచ్చైన నామము. అట్టి హెచ్చైన ప్రభువైన యేసుక్రీస్తు హెచ్చించవలసి ఉన్నది. మనము ఎంతగానో తగ్గించబడవలసి ఉన్నది. దేవుని వాక్యం సెలవిస్తాం. మరి ఆకాశమందు ఉన్న వాటిలో కానీ, భూమి మీద ఉన్న వాటిలో కానీ, భూమి కింద ఉన్న వాటిలో కానీ
వారిలో కానీ, మరి పరలోకమందున్న వారిలో కానీ ప్రతి ఒక్క మోకాలు కూడా ప్రభువైన యేసుక్రీస్తునందు వంగవలసిందే. యేసుక్రీస్తు నామమునకు వంగవలసిందే. ప్రతి నాలుక కూడా ప్రభువైన యేసుక్రీస్తు నిజముగా ప్రభు అని వారి నాలుకతో ఒప్పుకోవలసిందే. ఆయనకు సాగిలిపడి నమస్కరించవలసిందే తప్ప వేరొకరికి సాగిలిపడినంత మాత్రాన ఏమీ వనకూడదు, సమకూర్చబడదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అన్ని నామముల కన్నా శ్రేష్టమైన హెచ్చైన నామము ప్రభువైన యేసుక్రీస్తు నామం. ఆయన హెచ్చింపబడవలసి ఉన్నది, మనము తగ్గించబడవలసి ఉన్నది. ఆయన నామము హెచ్చింపబడవలసి ఉన్నది. ఈ లోకంలో ఉన్నటువంటి సర్వ మానవాళి తగ్గించబడవలసి ఉన్నది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఇలా మనం ఉన్నామా? ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి. హెచ్చింపబడవలసి ఉన్నదంటే సంఘమునకు శిరస్సు అయినటువంటి దేవుడు ఆయన. సార్వత్రిక సంఘములలో ఉన్నటువంటి విశ్వాస సమూహమును అంతటికి కూడా శిరస్సు అయినటువంటి దేవుడు, యాజక సమూహమునకు కూడా ప్రధాన యాజకుడై శిరస్సు అయినటువంటి దేవుడు. మరి అట్టి దేవునికి సమాధానకరమైనటువంటి జీవితాలు ఆ శిరస్సు అయినటువంటి ఆ యొక్క సంఘములో ఉన్నటువంటి ప్రతి విశ్వాసి యొక్క జీవితం ఎలా ఉంది? కలగలిసి ఉందా? విడిపడి ఉన్నాయా? మన అవయవములన్నీ కూడా ఈ దేహంలో సమకూర్చబడి ఉన్నాయి ఒక్క శరీరముగా. ఏ అవయవమునకు దెబ్బ తగిలినా కూడా ఒకటి స్పందిస్తూ ఉంటుంది. మన శరీరమే స్పందిస్తూ ఉంది. మరి స్పందించాల్సినటువంటి సంఘం ఏమైపోయింది? సంఘంలో స్పందనే లేదు. ఒకరి బాధలలో ఒకరు పాలిభాగస్తులు కాలేకపోతున్నారు. ఒకరి శోధనలలో వేరొకరు శోధనలో కూడా పాలిభాగస్తులు కాలేకపోతున్నారు. ప్రేమ అనురాగాలు దూరమై, శాంతి సమాధానము వేరుపడిపోయి, ఎవరికి వారి యమునా తీరే అనే ఈ లోకంలో బ్రతుకుతూ ఉంటే, మరి ఒక్క శరీరముగా ఏ రీతిగా మనం కలిగి ఉన్నాము? ఆ ఒక్క శరీరమైనటువంటి మనము ప్రభువైన యేసుక్రీస్తుకు కృతజ్ఞులై ఉన్నామా? కృతజ్ఞత స్తుతి స్తోత్రములు చెల్లించే వారిగా ఉన్నామా? ఇటు చెల్లించే వారిలో ఉండవలసింది ఎవరు? సమాధానకర్త అయినటువంటి ప్రభువైన యేసుక్రీస్తు, ఆ రక్షకుడు మన హృదయాలను ఏలాల్సినటువంటి ఆ దేవుణ్ణి మనము ఏలాలని చూస్తూ ఉన్నాం. ఎన్నడూ విడిచిపెట్టడు. ఎన్నడెన్నడూ కూడా ఎవడిని విడిచిపెట్టడు. అందుకే మరి ఎందుకు ప్రభువైన యేసుక్రీస్తు వారు మిమ్మల్ని పిలిచిన కారణం ఏంటో తెలుసా? ఒక్క శరీరముగా ఉండాలని, ఏక మనసు కలిగి, ఏక శరీరము కలిగి, కృతజ్ఞత కలిగి జీవించాలని, అలాగే సమాధానకర్త అయినటువంటి యేసుక్రీస్తు యొక్క ఏలుబడిలో మీ హృదయాలను ఏలనియాలని దేవుని వాక్యం సెలవిస్తోంది. ఇప్పుడైనను ప్రభువు పిలిచిన యొక్క కారణము గ్రహించి, ప్రభువైన యేసుక్రీస్తు వారు పిలిచిన కారణాన్ని గ్రహించి, ఆయన ఏలుబడిలో ఒక్క శరీరముగాను, ఆయన ఏలుబడిలో ఒకే శరీరముగాను, ఏక మనస్సు కలిగి ఆయనకు కృతజ్ఞులై ఇక ముందు సంఘములలో ప్రతి ఒక్కరూ కూడా జీవించుదురుగాక. ఆమేన్.